Hi guys, here is the review of Ponman, directed by Jyotish Shankar, Basil Joseph, Sajin Gopu, Lijimol Jose, Anand Manmadan, దీపక్ పరంబోల్ మెయిన్ రోల్ నటించారు. ఇక ఈ వీడియోలో ఈ పొన్ మ్యాన్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. మలయాళం మూవీస్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. మంచి కథాంశంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్ తో ఉన్నత విలువలతో మంచి ఎంగేజ్ చేసే స్టోరీతో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా వచ్చి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. అలాంటి స్టోరీతో ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ తో వచ్చిన మూవీనే ఈ పొన్ మ్యాన్ మూవీ. లేటెస్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్ లో. ఇక ఈ వీడియోలో ఈ పొన్ మ్యాన్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అట్లా తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినీ మ్యాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక మెయిన్ గా అవసరం కోసమో ఇబ్బందిగా ఉందనో స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర డబ్బు, వస్తువులు అడిగి తీసుకుంటాం. ఆ పని పూర్తయిన తర్వాత వాళ్ళకి తిరిగి అప్పగించాలంటే మాత్రం అంత తేలిగ్గా మనసు ఒప్పదన్నమాట. ఇది కామన్ గా సమాజంలో ఇప్పుడున్న జనరేషన్ లో చూస్తూ ఉంటాం. అవసరానికి తీసుకునేస్తాం, కానీ అదే అవసరానికి వాళ్ళకి తిరిగి ఇవ్వాలంటే మాత్రం మనసు ఒప్పదు. అడిగితే మాత్రం చూద్దాంలే అంటూ టైం తీసుకుంటూ ఉంటారు. అవసరం ఉండి అవతల వ్యక్తి అడిగితే పట్టుకుని పారిపోతామా ఏంటి అంటూ ఏదేదో చెప్తూ ఉంటారు. ఊరు వదిలేసి వెళ్ళిపోతామా, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతామా అని చెప్పి సాకులు చెప్తూ ఉంటారు. ఇది నార్మల్ థింగ్ అనమాట. నార్మల్ గా మనం చూస్తూనే ఉంటాం అక్కడక్కడ. ఈ మూవీ స్టోరీ కూడా అలాంటిదే, సేమ్ టు సేమ్. ఇక ఈ పొన్ మ్యాన్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. తక్కువ స్టోరీతో, అంటే చిన్న స్టోరీ అనమాట. ఒక పెద్ద బిగ్ స్టోరీ ఏం కాదు, ఒక వేరే లెవెల్ స్టోరీ ఏం కాదు. ఒక సింపుల్ స్టోరీ, న్యూ పాయింట్ ని చూపించిన విధానం బాగుంది. కొత్త కథాంశంతో కొత్త పాయింట్ తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న స్టోరీ లైన్ కావచ్చు, ఎగ్జిక్యూట్ చేసిన విధానం కావచ్చు, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. చిన్న స్టోరీ అయినా 2 గంటల సేపు చూపించిన విధానం బాగుంది. రాసుకున్న విధానం బాగుంది. చూస్తున్న సేపు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్స్ కి, ఆ స్టోరీకి. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే, పిపి అజేష్, అదే బాసిల్ జోసెఫ్, ఒక గోల్డ్ జ్యువెలరీ సేల్స్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. అలాగని చెప్పి షాప్ లో ఉండి నగలు అమ్మే వ్యక్తి కాదనమాట. ఇప్పుడు చాలా కేరళ ఈ సైడ్ మనం చూస్తూ ఉంటాం. చదివింపులు ఎక్కువ చదువుతూ ఉంటారు. ఎక్కువ బంధువులు, వచ్చిన బంధుమిత్రులు కావచ్చు, వచ్చిన ఆ ఊరి సభ్యులు కావచ్చు, ఆ చర్చ్ తరపున ప్రతి ఒక్కరు ఆ పెళ్లికి చదివింపులు చదివిస్తారనమాట. బసిల్ జోసెఫ్ హీరో పిపి అజేష్ ఏం చేస్తారంటే, ఎవరైతే పెళ్లి కూతురు కుటుంబం అవసరం ఉంటుందో, నగలు లేకుండా పెళ్లి చేయాలంటే నగలు ఉండాలి. ఆ నగలకు అవసరమైన నగల్ని ఆ పెళ్లి కూతురు తరపున వాళ్ళకి హీరో సమర్పిస్తాడనమాట. ఆ తర్వాత ఆ పెళ్లికి వచ్చిన కానుకలు కావచ్చు, చదివింపుల రూపంలో వచ్చిన డబ్బు కావచ్చు, వాటితో ఆ నగల్ని జమ చేసుకుంటాడు. ఆ నగలంతా సమమైన డబ్బుని ఇందుకు ముందుగానే ఆ కుటుంబంతో అగ్రిమెంట్ చేసుకుంటాడు. అలా ఏమంటే, స్టెఫీ అనే ఒక అమ్మాయి పెళ్లికి 25 సవర్ల బంగారం నగలు తెచ్చిస్తాడనమాట హీరో. పెళ్ళైన తర్వాత వచ్చిన కానుకలు, ఆ చదివింపులు లెక్కేస్తే ఆ బంగారం విలువతో పోల్చుకుంటే సగం డబ్బులు కూడా ఉండవు. దాంతో ఆ బంగారంలో సగం బంగారం ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటాడు. కానీ ఆ కుటుంబం, స్టెఫీ కుటుంబం ఇవ్వకుండా మాట దాట వేస్తూ ఉంటది. ఎన్నో రకాలుగా హీరో ప్రయత్నిస్తుంటాడు, కానీ ఆ బంగారు తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. ఈలోగా స్టెఫీ తన భర్త మరియానాతో కలిసి అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అజేష్ ఆ నగలను ఎలా తిరిగి రాబట్టాడు, స్టెఫీ భర్త మరియానా నుంచి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, ఆ ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా సక్సెస్ఫుల్ గా ఎదుర్కొన్నాడు హీరో అనేది సినిమా స్టోరీ. మామూలుగా మన తెలుగు సినిమాల్లో అయితే ఒక మాస్ హీరో ఉంటాడు. ఈ విధంగా ఎవరైనా ఇబ్బంది పెడితే తన ఉన్న కండబలంతో, హీరోయిజంతో వెంటనే కొట్టి ఆ బంగారం లాక్కునేస్తాడు. కానీ ఈ సినిమాలో ఆ విధంగా ఉండదన్నమాట. ఎందుకంటే హీరో బసిల్ జోసెఫ్ మాస్ హీరో కాదు, కండలు ఉండవు. అనుకున్న మాట ప్రకారం ఇవ్వకుండా దాచుకున్న నగల్ని ఎలా వెనక్కి తీసుకొచ్చాడు అనే విషయాన్ని 2 గంటల పాటు చెప్పాలి. ఇక్కడే ఆ డైరెక్టర్ అయితే జ్యోతిష్ శంకర్ మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. లాస్ట్ వరకు కూడా ఎక్కడ చూసే ఆడియన్స్ కి, మూవీ చూస్తున్న వ్యక్తికి బోర్ కొట్టకుండా, ల్యాగ్ చేయకుండా ప్రతి పాయింట్ ని ఆసక్తికరంగా, ఇంట్రెస్ట్ గా రాసుకున్నాడు. ఈ మూవీలో ప్లస్ గురించి మాట్లాడుకుంటే, ఏ మూవీలో చూడనటువంటి ఒక కొత్త పాయింట్ ని, ఒక కొత్త స్టోరీతో ఈ మూవీలో ఆ స్టోరీని అయితే ప్రజెంట్ చేసిన విధానం, ఆ తీసిన విధానం చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఒక కొత్త పాయింట్ తో దాని చుట్టూ అల్లుకున్న స్టోరీ కావచ్చు, ఆ నడిపించిన ఆ తీరు కావచ్చు, అద్భుతంగా ఉంది. లాస్ట్ వరకు కూడా ఒక చిన్న పాయింట్ అయినా ఆ నగల్ని తిరిగి, ఆ సగం నగల్ని హీరో ఎలాగైనా సరే సంపాదించాలి ఆ పెళ్లి కూతురు కుటుంబం నుండి. వారి నుండి ఏ విధంగా ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది ఒక సింపుల్ పాయింట్ ని లాస్ట్ వరకు కూడా బోర్ కొట్టకుండా తీసి చూపించాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ
మూవీలో హీరో చేసే ఆ ప్లాన్స్ కావచ్చు, ఆ నగలు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా ఎంగేజ్ చేసే విధంగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ కి ముందు ఒక మంచి ట్విస్ట్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది వస్తుంది, అది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాంతో పాటుగా సినిమా స్టోరీ ఉన్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. లాస్ట్ లో క్లైమాక్స్ కూడా ఏదైతే ఆ క్లైమాక్స్ ఇచ్చాడో డైరెక్టర్, అది కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. జయ 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 హే, గురువాయూర్, అంబల నాయదల్, సూక్ష్మదర్శిని వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బసిల్ జోసెఫ్ అనే హీరో అనే వ్యక్తి సుపరిచితమే. ప్రతి ఒక్కరికి చాలా వరకు తెలుసుంటది మీకు కూడా. అసలు అతని ఫేసే, అతని యాక్టింగే వేరే లెవెల్ ఉంటది. ఆ సూక్ష్మదర్శిని రీసెంట్ గా రిలీజ్ అయింది, నజ్రియా హీరోయిన్ గా పనిచేసింది. ఆ మూవీతో కూడా ఎంతో మందిని ఇంప్రెస్ చేశాడు బసిల్ జోసెఫ్. ఇంకా మైనస్ విషయానికి వస్తే ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా లాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. దాని తప్ప సినిమా చాలా వరకు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా బసిల్ జోసెఫ్ అయితే ఆ నగల్ని సంపాదించే వ్యక్తిగా, ఆ టెన్షన్ ని క్యారీ చేయడంలో సక్సెస్ఫుల్ గా ఆ క్యారెక్టర్ చాలా బాగా పండింది. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాడు బసిల్ జోసెఫ్. హీరో ఆ నగల్ని తీసి చేదిచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ ప్రతి ఒక్కరిని వినోదాన్ని పంచుతూనే అటు ఎమోషనల్ గా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తాడు. ఆ సినిమాలో చూపించిన విధానం బాగుంది. బసిల్ జోసెఫ్ కుటుంబ నేపథ్యం అనేది చూపించిన విధానం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఇక స్టెఫీ క్యారెక్టర్ నటించిన లిజోమోల్ జోసే, మారియానిగో నటించిన సాజిన్, బ్రూనోగా నటించిన ఆనంద్ తన క్యారెక్టర్స్ న్యాయం చేశారు. మెయిన్ గా 4 క్యారెక్టర్స్ మధ్య ఇది చాలా రన్ అవుతూ ఉంటది స్టోరీ. ఆ నలుగురు కూడా ఒక కీలకమైన క్యారెక్టర్స్ ఈ మూవీలో. వారు నలుగురు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. అటు స్టెఫీ, అతను ఒక బాసిల్ జోసెఫ్ ని మోసం చేస్తున్నామనే ఫీలింగ్ లో బతుకుతూ ఆ టెన్షన్ ని క్యారీ చేస్తూ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో వాటితోనే కట్టిపడేస్తుంది. ఇక స్టెఫీ భర్తగా నటించిన సాజిన్ కూడా అటు క్రూరమైన వ్యక్తిగా, ఒక మురుటి వ్యక్తిగా, ఆ బంగారు కోసమే హీరోయిన్ పెళ్లి చేసుకునే వ్యక్తిగా, ఆ బంగారుని ఎలాగైనా సరే బసిల్ జోసెఫ్ కు ఇవ్వకూడదు అనే క్యారెక్టర్ నటించి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేశాడు. ఇక బ్రూనోగా నటించిన స్టెఫీ క్యారెక్టర్ కి తమ్ముడైనటువంటి క్యారెక్టర్ నటించిన ఆనంద్ తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడని చెప్పాలి. మొదట్లో ఎలాగైనా సరే బాసిల్ జోసెఫ్ ని, హీరోని చంపాలనుకుంటాడు బ్రూనో. కానీ దాని తర్వాత అతని పరిస్థితులు, ఆ జర్నీ జరిగినప్పుడు, ఆ స్టోరీ జరుగుతున్న కొద్దీ తనలో ఉన్న నిజాయితీని గమనించిన వ్యక్తిగా, తనకి హెల్ప్ చేసే వ్యక్తిగా మారిపోతాడు. ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడనే చెప్పాలి. ఏది ఏమైనా ఏదైతే మెయిన్ రోల్ నటించిన ఈ నలుగురు ఉన్నారో ప్రతి ఒక్కరు చించి అవతల పడేశాడు. ఓవరాల్ గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు మీరు కనుక ఈ మూవీని చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేయచ్చండి. ఎటువంటి మసాలా బ్రూటల్ సీన్స్ అయితే చాలా చక్కగా చూసేయచ్చు. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.